హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీకోసం కొన్ని వీడియోస్ తీస్తున్నాను. ఈ వీడియోస్ కానీ మీకు యూజ్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనం మ్యాథమెటిక్స్ క్లాస్ 8లో సెమిస్టర్ 1లో రేషనల్ నెంబర్స్లో ఎక్సర్సైజ్ 1.1 చూద్దాం. ఇందులో ఫిఫ్త్ రోమన్ వచ్చేసి ఏంటంటే నేమ్ ఆఫ్ ద ప్రాపర్టీ అండర్ మల్టిప్లికేషన్ యూజ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ వన్ -4/5 into 1 is equal to 1 into -4/5, that is equal to -4/5. ఏ ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం? ఎల్హెచ్ఎస్ కానీ ఆర్హెచ్ఎస్ కానీ ఇక్కడ 1తో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి ఇదే ప్రాపర్టీ అవుతుంది, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ. నేను ఇక్కడే రాసేస్తున్నాను, మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ చూడండి మా, -13/17 into -2/7, that is equal to -2/7 into -13/17. సో ఏ ప్రాపర్టీ ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఏ ప్రాపర్టీ ఇది? కామ్యుటేటివ్ ప్రాపర్టీ. సో సెకండ్ వన్ ఈజ్ ద కామ్యుటేటివ్ ప్రాపర్టీ. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వన్ -19/29 into 29/-19. ఇక్కడ ఏమవుతుందో చూడండి, అంటే -19 -19 గెట్ క్యాన్సిల్, 29 గెట్ క్యాన్సిల్. సో రిమైనింగ్ ఏం మిగులుతుంది? 1 మిగిలింది. కాబట్టి ఏ ప్రాపర్టీ అప్లై చేయొచ్చండి ఇక్కడ? మల్టిప్లికేటివ్ ప్రాపర్టీ. సో సిక్స్త్ వన్ మల్టిపుల్ 6/13 బై ద రెసిప్రోకల్ ఆఫ్ -7/16. మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే 6/13 సొల్యూషన్ 6/13 రెసిప్రోకల్ ఆఫ్ -7/16 ఇచ్చారు. రెసిప్రోకల్ ఆఫ్ -7/16. సో -7/16 రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ ఈజ్ ఈక్వల్ టు 16/-7 అవుతుంది. రెసిప్రోకల్ వచ్చేసి రెసిప్రోకల్ ఆఫ్ -7/16 ఈజ్ ఈక్వల్ టు 16/-7 అవుతుంది. సో మల్టిపుల్స్ అన్నారు కాబట్టి దీనికి మల్టిపుల్ చేస్తాం. ఇది రాసుకోండి మా, 16/-7. సో ఇప్పుడు ఏమొస్తుంది? 6 into 16/-13 into 7. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఈ మైనస్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 16 6 are 96/13 7 are 91 -91. సో ఇది న్యూమరేటర్కి వెళ్ళిపోతుంది, -96/91. దిస్ ఈజ్ ద ఆన్సర్. సో మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.